తెలుగు రాష్ట్రాల వారికి నమస్కారం, స్వాగతం. ఇంతకు ముందు ఎపిసోడ్స్లో మీ ముందుకు తెలుగు వంటకాలతో వస్తే ఇవాళ మీ ఎదురుకుండా కొత్త వంటకాలతో రాబోతున్నాం. అండ్ ఇవి తెలుగు వంటకాల కావా అన్నది కొద్దిసేపట్లో మీకు తెలుస్తుంది. మాతో పాటు ఇవాళ ప్లీజ్ వెల్కమ్ గొజల్ గారు. ఆవిడ రష్యా నుంచి వచ్చారు. రష్యా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకున్నారు. అవునా గొజల్ గారు? Привет, как дела? Спасибо, хорошо. Хорошо. Привет, как dela అంటే హలో ఎలా ఉన్నారు అని రష్యన్లో. గొజల్ గారు ఇక్కడికి వచ్చి ఒక 15-16 ఏళ్ళు అవుతుందా అండి? Yes. ఎప్పుడు వచ్చారండి మీరు ఇక్కడికి? 2006లో వచ్చాను. మీరు 2006లో ఇక్కడికి వచ్చారు కదా. సో మీరు మరి ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడగలుగుతున్నారు, చక్కగా వంటలన్నీ చేయగలుగుతున్నారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? హౌ డిడ్ యూ లెర్న్ ఆల్ ఆఫ్ దట్? నాకు అన్ని చేయాలని ఉంది ఇంతకుముందు. అందుకని ఇక్కడ వచ్చినప్పుడు అన్ని కల్చర్ డిఫరెన్స్, ఫుడ్ డిఫరెన్స్ అన్ని నా ఓన్ సంగతి నేను చేయాలన్న నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. వావ్. మరి గొజల్ గారు ఇవాళ మీరు ఇక్కడ వంకాయలు పెట్టారు, పల్లీలు పెట్టారు, వీటితో ఏదో స్పెషల్ చేయబోతున్నారని నాకు అనిపిస్తుంది. మా ప్రేక్షకులు కూడా మీరు వండి చూపిస్తారండి? Yes, of course. ఫ్యాంటాస్టిక్. అయితే చూద్దామా? లెట్స్ గో. ఇప్పుడు నేను వంకాయ కట్ చేస్తున్నాను. నేను చూపిస్తే ఇట్లా కట్ చేయాలి. సో ఇప్పుడు వంకాయల్ని కట్ చేసి 4 ముక్కలుగా చేసేస్తున్నారు, వాటిని చేసేసి అలా పెట్టేస్తున్నారు. ఓ నైస్. ఇది మీ అత్తయ్య గారు మీకు నేర్పించిన? చూసారా, చిన్నకాయ అయితే దాన్ని 4 భాగాలుగాను, పెద్దకాయ అయితే దాన్ని 6 భాగాలుగాను అలాగా చీల్చి కట్ చేసి ఇలా పెట్టేసారు రేట్లో. కట్ చేయొచ్చు, అందుకని వాళ్ళు కట్ అయిపోతుంది పీసెస్. ఇంకా ఇది చేయడం మీరు ఎప్పుడు నేర్చుకున్నారు, మీకు గుర్తుందా? 10 years maybe, 11 years. ఇది ఇప్పుడు దాదాపుగా ఒక 6-8 కాయలు ఉన్నాయి. ఇది ఎంతమందికి సరిపోతుంది? ఇప్పుడు ఒక 4-5 మంత్కి సరిపోతుంది. 4-5 సరిపోతుంది. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు పీనట్ నేను రోస్టెడ్ చేసిన పీనట్ని గ్రైండ్ మిక్సర్లో పెట్టేసి మిక్సర్ చేస్తాను. ఎక్కువ చేయొద్దు, అందుకని వాళ్ళు పేస్ట్ అయిపోతుంది, బాగా మెత్తగా అవుతుంది. మెత్తగా వద్దు. పీనట్ పౌడర్ చేసి లైట్లీ, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం. చాలా వెంటనే అయిపోయింది అలాగా మిక్సీలో ఇలాగా తిప్పిన వెంటనే. అన్నీ ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తాం. సో మీరు అన్నట్టు ఎక్కువ తిప్పితే అది కాస్త పీనట్ పచ్చడిలాగా చాలా కొంచెం అయిపోతుంది. సో జస్ట్ లైట్గా తిప్పి దాన్ని పౌడర్గా వదిలేయాలి. ఓకే, పౌడర్ చేస్తున్నాం. ఫైన్ పౌడర్లో అయిపోయింది మొత్తం. ఫైనల్ పౌడర్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఇట్లా స్టఫ్ చేస్తున్నాం లోపల పెట్టేసి. మీరు ఎంత చక్కగా అసలు చేసేస్తున్నారో. ఈ కాలం చాలామంది పిల్లలు కూడా ఒక్కొక్కసారి తెలియంది, అలాంటిది మీరు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. యాక్చువల్లీ ఇది పిల్లలు కూడా ఇస్తాం, నా పిల్లలు చాలా ఇస్తాం. పౌడర్ ఎక్కువ తింటుంది, అది బ్రింజాల్ పక్కన పెట్టేసి పౌడర్ ఎక్కువ ఇస్తాం. పల్లి పొడి అన్న చాలా మంది పిల్లలకి ఇష్టం. సో అలాగా ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ వై. ఐ కాంట్ వెయిట్. అసలు ఇది ఇప్పుడు వండిన తర్వాత దాని టేస్ట్ చూడడానికి ఐ కాంట్ జస్ట్ వెయిట్. చాలా బాగుంది. మీరు చపాతీ మీద తినచ్చు, మళ్ళీ వేరే అన్నం మీద తినచ్చు. 2 ఆప్షన్స్. ఇది మన తెలుగు గుత్తి వంకాయకి చాలా దగ్గరగా ఉన్నది. అలాగే ఆల్మోస్ట్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. గుత్తి వంకాయ కూరలో కొన్ని రకం మసాలాలు మారుతూ ఉంటాయి, కానీ చాలా దానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఇప్పుడు నేను వంకాయ పౌడర్ చేసి పెట్టేసిన నేను ఫ్రై చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఇలాగా యా పెట్టేసి ఆయిల్ పెట్టేస్తూ ఇది మన తెలుగు గుత్తి వంకాయ కూరే, చూస్తుంటే తెలిసిపోతుంది. కానీ గొజల్ గారు ఎలా చేస్తారు, దాన్ని రష్యన్ పద్ధతిలో చేస్తారా అవి లేదా తెలుగు గుత్తి వంకాయ కూరలా టేస్ట్ వస్తుందా, అయిపోయిన తర్వాత చెప్తాం. వాళ్ళని కలిపేకి అవసరం లేదు. ఒక 45 minutes పడుతుంది. స్లోలో పెట్టేసి వాళ్ళు మూట పెట్టేస్తే చాలు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒకసారి కొంచెం ఉప్పు కలిపేసి మిగిలిన పౌడర్ మళ్ళీ కలిపేసి సరిపోతుంది అన్ని. దట్స్ ఇట్. వెరీ నైస్. సో ఒక 45 minutes అలా మనం నడుచుకుని వద్దాం. అయిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నదో. నా వంకాయ రెడీ అయింది. కొంచెం పౌడర్ యాడ్ చేస్తున్నా. ఓ వావ్, ఆ రంగు అవంతా భలే ఉంది అసలు దాని మీద. అసలు గుత్తి వంకాయ తెలుగు రాష్ట్రాల వారికి చాలా ఫేవరెట్. తెలుగు రాష్ట్రాల వారు అన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది గుత్తి వంకాయ కూర. అలాంటిది ఆ గుత్తి వంకాయ కూరని గొజల్ గారు మీరు చేయడం అది ఒక అద్భుతం. ఇప్పుడు అది టేస్ట్ చేసి నిజంగా గుత్తి వంకాయ కూరలాగా వచ్చిందా లేకపోతే మీ స్టైల్లో రష్యన్ స్టైల్లో వచ్చిందా అని నేను చెప్పబోతాను. చూద్దాం. గుత్తి వంకాయ కూర వంటి కూర లేదు. సో ఇది టేస్ట్ చేద్దాం. వావ్, చక్కగా ఉడికింది ఇది. మీరు మిథునం మూవీ చూసారో లేదో కానీ బాలు గారు అందులో తిన్న తర్వాత అద్భుత అంటారు. అలా అచ్చ తెలుగులో ఇది అద్భుతంగా ఉన్నది. చాలా అంటే చాలా బాగున్నదండి. గజల్ గారు, మీరు అసలు ఇక్కడి నుంచి కాదు, మీరు ఇది తెలుగు వంట ఇంత బాగా చేయగలుగుతున్నారు అంటే అసలు నమ్మలేకపోతున్నాను. అంత బాగా చేశారు మీరు. అమేజింగ్. మీరు కూడా ట్రై చేయాల్సిందే. నేను ఇప్పుడు వెళ్ళి ఈ గుత్తి వంకాయ కూర వేడి వేడి అన్నంలో కలుపుకొని తినబోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. Thank you so much, Gozal Garu. Bye. Bye bye. Bye. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.